హలో ఫ్రెండ్స్, ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి మీ అందరికీ కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. కాల్ లెటర్స్ ఈరోజు ఎప్పుడు వస్తాయి, ఒకరే 5 పోస్టులకు ఎంపికైతే 5 కాల్ లెటర్స్ వస్తాయా, అలాగే మంచి పోస్టుకు ఎంపికైనా కూడా కాల్ లెటర్ అనేది రాదు, ఎందుకు అనేది నేను క్లారిటీగా వీడియో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు లేటెస్ట్ అప్డేట్ చూసుకుంటే డిఎస్సి ధృవపత్రాల పరిశీలన 25 నుంచి అని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. మెగా డిఎస్సి మెరిట్ జాబితా విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సోమవారం నుంచి ధృవపత్రాల పరిశీలన చేపట్టనుంది. 2-3 రోజుల్లోనే సమయం అయితే ఇవ్వనుంది. రిజర్వేషన్ల ఆధారంగా అధికారులు కట్ ఆఫ్ మార్కులను నిర్ణయించారు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు 1:1 విధానంలో కాల్ లెటర్లు అయితే ఇవ్వనున్నారు అని చెప్పి క్లియర్గా రావడం జరిగింది. ఒక పోస్టుకు ఎంపికైన వారికి ఒక కాల్ లెటర్ మాత్రమే రావడం అయితే జరుగుతుంది. కొంతమంది 5 పోస్టులకు కూడా ఎంపిక అయితే అవ్వడం జరిగింది. 5 కాల్ లెటర్లు వస్తాయంటే రావండి, ఒకటే కాల్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. ఆదివారం అయితే కాల్ లెటర్లను ఏదైతే అభ్యర్థులకు సంబంధించిన లాగిన్లో అయితే ఉంచనున్నారు. ధృవపత్రాల పరిశీలన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 2వ వారంలో పాఠశాలలో చేరేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ అయితే రూపొందించింది. రిజర్వేషన్లు ధృవపత్రాల పరిశీలనలో జిల్లాల సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర స్థాయి నుంచి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం అయితే చేసుకుంటున్నారు. టెట్ ఒకటి, డిఎస్సికి మరొకటి అని చెప్పి అప్డేట్ ఉంది. కొంతమంది అభ్యర్థులు టెట్ ఒక సబ్జెక్టులో రాసి డిఎస్సిలో మరో సబ్జెక్ట్ అయితే రాయడం అయితే జరిగింది. ఇలాంటి వారి ఫలితాలను నిలిపివేశారు. ఒక అభ్యర్థి తెలుగు భాష టెట్ రాసి ఉర్దూ పరీక్ష రాసినట్లు అధికారుల తనిఖీలో తేలింది. కొంతమంది సాధారణ సబ్జెక్టులకు సంబంధించి టెట్ రాసి ప్రత్యేక విద్యా పోస్టులకు డిఎస్సి అయితే రాశారు. వాస్తవంగా వీరు టెట్ 2వ పేపర్ రాయాల్సి ఉంటుంది. మరికొందరు సాంఘిక శాస్త్రానికి సంబంధించి టెట్ రాసి గణిత సబ్జెక్ట్ సంబంధించి డిఎస్సి రాశారు. ఆల్రెడీ నేను ఈ ఇష్యూ గురించి మీకు స్టార్టింగ్లోనే ఒక 2-3 డేస్ బ్యాకే చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళకందరికీ ఇన్వాలిడ్ టెట్ మార్క్స్ అని చెప్పి రావడం అయితే జరిగింది. వాళ్ళకు సంబంధించిన పేర్లు అనేది మెరిట్ లిస్ట్లో కూడా లేవు. కొందరు అభ్యర్థులు అర్హత పరీక్షలను ఉత్తీర్ణులు కాకుండానే డిఎస్సికి హాజరయ్యారు. దరఖాస్తు సమయం నాటికి కోర్సులు పూర్తి చేయాలనే నిబంధన ఉందన్న ఇలాంటి వారి ఫలితాలు అయితే నిలిపివేశారు అని చెప్పి రావడం జరిగింది. సో కొంతమంది డిఎడ్లు బిఎడ్లు కంప్లీట్ చేయకుండానే ఇక్కడ ఏదైతే ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది, అటువంటి వాళ్ళ ఫలితాలు కూడా నిలిపివేశారు. ఎస్జిటిలో ఉత్తరాంధ్ర అభ్యర్థులే టాప్. ఎస్జిటి జిల్లా స్థాయి పోస్టులకు నిర్వహించిన డిఎస్సిలో ఉత్తరాంధ్రకు చెందిన 2 అభ్యర్థులు రాష్ట్ర టాపర్లుగా నిలిచారు. ఇవి జిల్లా స్థాయి పోస్టులు కావడంతో జిల్లాలోని పోస్టులు రిజర్వేషన్ ఆధారంగా భర్తీ ఉంటుంది. శ్రీకాకుళం చెందిన శేషాద్రి నాయుడు టాప్ మార్కులు 96 రావడం అయితే జరిగింది. విజయనగరం జిల్లాకి సుంకరి మోహన్ రావు 94 మార్కులు 2వ స్థానంలో ఉన్నారు. సో ముందు ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారమే ఎంపిక ఉంటుంది. డిఎస్సిలో కొంతమంది అభ్యర్థులు 1, 2, 3 పోస్టులకు సంబంధించి టాపర్లుగా నిలిచారు. వీరికి 3 ఉద్యోగాలు వస్తాయి. అయితే దరఖాస్తు సమయంలో పోస్టులకు ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారమే వారు పోస్టు పొందాల్సి ఉంటుంది. 3 పోస్టులకు అర్హత సాధించిన దరఖాస్తు సమయంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చిన పోస్టుకు ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత కింద ఉన్న అభ్యర్థికి ధృవపత్రాల పరిశీలన అయితే పిలుస్తారు అని చెప్పి రావడం అయితే జరిగింది. సో ఒకవేళ ఒక అభ్యర్థి 3 పోస్టులకు సంబంధించి ఎంపికైతే అతనికి 3 కాల్ లెటర్స్ అనేవి ఇవ్వరు. 5 పోస్టులకు ఎంపికైనా కూడా 5 పోస్టులకు సంబంధించిన కాల్ లెటర్ అనేది ఇవ్వరు. సో ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఆ అభ్యర్థి అప్లై చేసే టైంలో ఫస్ట్ ఆప్షన్ పెట్టుకొని ఉంటారో సో అదే పోస్ట్ అనేది ప్రజెంట్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన 2 పోస్టులకు సంబంధించి కాల్ లెటర్ అనేది ఇవ్వరు, మిగిలిన 2 పోస్టులకు సంబంధించి. సో నెక్స్ట్ పొజిషన్లో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థికే మెరిట్ లిస్ట్లో పిలిచి ధృవపత్రాలు అయితే పరిశీలన అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మంచి పోస్ట్ వచ్చినా జాబ్ రాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఎస్జిటికి, ఎస్ఏకి, టీజీటీకి అప్లై చేసుకొని మీకు టీజీటీ జాబ్ వచ్చినా కూడా టీజీటీ జాబ్ అనేది ఇవ్వరు. ఎందుకంటే ఫస్ట్ మీరు ఆప్షన్లో ఎస్జిటి ఫస్ట్ ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి ఎస్జిటి చూస్ చేసుకొని నెక్స్ట్ ఎస్ఏ చూస్ చేసుకొని నెక్స్ట్ టీజీటీ చూస్ చేసుకొని ఉంటారు. సో ప్రజెంట్ ఎస్జిటి టీజీటీ వస్తుంది. బట్ మీరు ప్రజెంట్ ఏదైతే మీరు అప్లికేషన్ సమయంలో ఫస్ట్ ఆప్షన్ నాకు ఈ పోస్ట్ కావాలని చెప్పి ఇచ్చింటారో ఆ పోస్టే మీకు ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. టీజీటీ పోస్ట్కి అనేది ఎంపిక అనేది చేయరు. సో మంచి జాబ్ వచ్చినా కూడా మీకు ప్రజెంట్ అనేది ఎంపిక జరగదు. ఎందుకంటే మీరు ఫస్ట్ అప్లై చేసే టైంలో ఏదైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో ఆ ఆప్షనే ఫైనల్ అండి. అదే మనకు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇచ్చారు కాబట్టి సో మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు టీజీటీకి ఎంపిక చేయడము, ఆప్షన్స్ మార్చడము, ఆ ఆప్షన్స్ అన్నీ ఉండవు. సో
2-3 పోస్టులకు ఎంపికైనా కూడా ఎంపిక అనేది చేయడం జరగదు. మంచి పోస్ట్ కాల్ లెటర్ అనేది ఖచ్చితంగా రాదు. ఒకవేళ మీరు స్టార్టింగ్లో ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో దాని ప్రకారమే మీకు ప్రజెంట్ అనేది ఏదైతే పోస్టింగ్ అనేది కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది, పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. సో 5 పోస్టులకు ఎంపికైనా కూడా 5 కాల్ లెటర్స్ అనేవి రావు. ఏదైతే టాప్ ఆప్షన్ మీరు పెట్టారో, ఫస్ట్ ఆప్షన్ పెట్టారో, నాకు ఈ జాబ్ కావాలి, ఫస్ట్ ఆప్షన్ ఇది, సెకండ్ ఆప్షన్ ఇది అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ పెట్టారో ఆ ఫస్ట్ ఆప్షన్ సంబంధించిన కాల్ లెటర్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే, మీరు 5 పోస్టులకి ఎంపిక అప్లై చేశారు, మీకు ఎస్జిటి ఉద్యోగం రావట్లేదు. ఫస్ట్ ఆప్షన్ ఎస్జిటి పెట్టారు, ఎస్జిటి రావట్లేదు. సెకండ్ ఆప్షన్ ఎస్ఏ పెట్టారు, సెకండ్ ఆప్షన్కి సంబంధించిన ఎస్ఏ పోస్ట్ అనేది మీకు వస్తుందంటే ఎస్ఏ పోస్ట్కి సంబంధించిన కాల్ లెటర్ వస్తుంది. అక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఎగ్జాంపుల్కి మీరు ఎస్ఏ అప్లై చేశారు, టీజీటీ అప్లై చేశారు, ఎస్జిటి అప్లై చేశారు. సో మీకు ఎస్ఏ టీజీటీ రావట్లేదు, ఎస్జిటి వస్తుంది. ఎస్జిటికి సంబంధించిన కాల్ లెటర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మీకు ఏదైతే పోస్ట్ వస్తుందో ఆ పోస్ట్కి సంబంధించిన కాల్ లెటర్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకే అభ్యర్థి మాత్రం 5 పోస్టులకు ఎంపిక అవ్వడం అనేది జరగదు. ఒకటే కాల్ లెటర్ రిలీజ్ చేస్తారు, ఒకటే పోస్టుకి అయితే ఎంపిక చేస్తారు. మీరు ఏ పోస్టుకి అయితే ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయో ఆ పోస్టుకి సంబంధించి ఎంపిక చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చి ఫస్ట్ ఏదైతే పోస్టుకు ఎంపిక అయ్యే అవకాశాలు ఉంటే ఫస్ట్ మీరు పోస్టుకి ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే మెరిట్ లిస్ట్లో అభ్యర్థులు తర్వాత పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి, ఇంకా అవకాశాలు ఉన్నాయి. సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్టులు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ పోస్టులకు ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెయిట్ చేయండి. సో అభ్యర్థులు ఎవరైతే ఎంపిక అవ్వలేదో వారు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనకు అక్టోబర్లో మరో టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరియు నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే దాదాపుగా 4500 నుండి 5000 పోస్టులకు వరకు ఒక నోటిఫికేషన్ డిఎస్సికి సంబంధించి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దానికి ప్రిపరేషన్ అనేది అవ్వండి. డైలీ 1 or 2 అవర్స్ చదువుకోండి. డైలీ 1 or 2 అవర్స్ చదువుకున్నారంటే సబ్జెక్ట్ మీ దగ్గర ఉందంటే ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎంపిక కాని అభ్యర్థులు కూడా ఏదైనా వర్క్స్ చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే చేస్తోంది. సో ఆ సర్వేలో పాల్గొనండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని అభ్యర్థులు సో మీరు ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి వర్క్ చేసుకుంటూ ఇంటి దగ్గర నుండే 1 or 2 అవర్స్ అయితే చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా నేను ఏదైతే ఏపీ గవర్నమెంట్ సర్వే చేస్తుందో దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. సో వెయిట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకా చాలా నోటిఫికేషన్స్ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవుతాయి. సో వాటికి సంబంధించి కూడా మీకు అప్డేట్స్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.